హాయ్ ఫ్రెండ్స్, మనం మహాశివరాత్రి మాస్ జాతర కోటప్పకొండ తిరునాళ్ళకి అయితే వచ్చేసాము. ఇక్కడి నుంచి ఇక మాస్ జాతర అనేది మామూలుగా ఉండదు. ఇక్కడ చూసే ప్రతి అంశము, ప్రతి సబ్జెక్టు, ప్రతి కార్యక్రమం కూడా చాలా సూపర్గా అయితే ఏర్పాటు చేస్తారు. చాలా బాగుంటాయి. అలా బాగుండే కార్యక్రమాలని నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ బస్సు దాదాపు ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల బస్సు అయితే చాలా నిదానంగానే వస్తుంది. దాదాపు బస్ స్టాండ్ దగ్గరలోకి అయితే వచ్చేసింది. ఇక ఇక్కడ నుంచి నేను ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయని నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది యూటీ జంక్షన్ అంటారు. యూటీ జంక్షన్ దగ్గర మజ్జిగ అయితే పోస్తున్నారు, చూడొచ్చు. ఇక్కడ యూటీ జంక్షన్ కాడ నుంచి ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. బస్సు ఎక్కడ వరకు వెళ్తుందో అక్కడ వరకు చూసి నేను అక్కడి నుంచి వెళ్తాను. ఇక్కడ విఐపి వాహనాలకు సంబంధించి సపరేట్గా అయితే పక్క నుంచి దారి ఇచ్చారు, వాహనాలకు పార్కింగ్ అని. ఇట్లా పార్కింగ్ ప్లేస్లు అయితే విడివిడిగా ఇస్తూ ఉంటారు. సొంతంగా వెహికల్ తెచ్చుకున్న వాళ్ళు, 2 వీలర్ అయినా, కార్ అయినా, ఇంకా వేరే వెహికల్స్ అయినా, వాళ్ళు పోలీసు వారు చూపించిన పార్కింగ్ ప్రకారం అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పెయిడ్ పార్కింగ్లు కూడా ఉంటాయి. డబ్బులు తీసుకొని పార్కింగ్ ప్లేస్లో ఏదో పెట్టించుకునే విధానం కూడా ఉంటుంది. దాన్ని బట్టి, అనుకూలతను బట్టి, మీరు తిరిగే ఏరియాని బట్టి చూసుకొని అయితే వెహికల్ అయితే పార్కింగ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ముందు కూడా పార్కింగ్ ప్లేస్లు అయితే బోల్డ్ అని అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ పార్కింగ్లు తోటి కొంత ఇబ్బందిగా ఉంటుంది. మనం తిరిగే చోటికి అట్లా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సింగిల్ పర్సన్స్ అట్లా ఒకరు ఇద్దరు వచ్చేవారైతే ఇట్లా ఆర్టీసీ బస్సులకి రావటం అయితే ఉత్తమమైన పని. మనం వెహికల్ కోసము కారు కానీ, బైక్ కానీ వాటి కోసం కాపలా ఉండే పని లేకుండా, వాటికి ఏదన్నా దొంగతనాలు జరుగుతాయి అని భయం లేకుండా మన ఆర్టీసీ బస్సులకు వచ్చి బస్సులకు తిరిగి వెళ్ళటం అయితే చాలా బాగుంటుంది. అందువల్ల నేను బస్సుకు వచ్చే ప్రయత్నం అయితే చేశాను. మన సొంత వెహికల్స్కి కాపలా ఉండలేము. ఏదో ఒకటి దొంగతనాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనం నమ్మలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. ఇక్కడ ఒక ఆశ్రమం అయితే ఉంటుంది అమ్మవారికి సంబంధించి. ఇక్కడ ఒక లోపలైతే అన్నదానం అది చాలా బ్రహ్మాండంగా అయితే చేస్తారు. ఇక్కడ ఫార్మాసిటికల్ సర్వీస్కి సంబంధించిన కాలేజ్ అయితే ఉంది, సైన్స్కి సంబంధించిన కాలేజీకి అక్కడ పక్కన అయితే బోర్డు కనిపిస్తూ ఉంది. ఇంకా ముందుకు వస్తే దాదాపు దారి వెంట పార్కింగ్ ప్లేస్లు అయితే బోల్డ్ అని పార్కింగ్ ప్లేస్లు అయితే ఏర్పాటు చేశారు. చాలా వరకు రోడ్డు అంతా కూడా భక్తులతోటి రద్దీగా ఉంది. భక్తులు ఇప్పటికే దాదాపు ఫుల్ అయిపోయారు. ఇప్పుడు సమయం వచ్చేసి 6:30 అయితే అయింది. ఇంకా చీకటి పడే సమయం అయితే అయిపోతుంది. బస్సు దాదాపు బస్ స్టాండ్ దగ్గరలోకి అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి ఏ కార్యక్రమాలు ఎట్లా ఏంటి అనేది నేను 1 by 1 వీడియో రూపంలో చూపించి పెట్టే ప్రయత్నం అయితే చేస్తుంటాను. భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. మనం మొబైల్స్ కానీ, జేబులో పర్సులు కానీ చాలా జాగ్రత్తగా అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఏంటనేది మనకు తెలియదు కాబట్టి అంత గుంపులో గోవిందలాగా ఉంటుంది. ఒకవేళ మన మొబైల్ కానీ లేదంటే పర్సు కానీ ఎవరైనా కొట్టేసినా కూడా పట్టుకోవటం అయితే కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ క్షేత్రం ఏదైతే ఉందో, తిరునాళ్ళ జరిగే క్షేత్రం ఏరియాలోకి దగ్గరికి వచ్చాము. ఇప్పుడు యూటీ జంక్షన్ కాడి నుంచి ముందుకు వచ్చిన తర్వాత అసలు మొబైల్కి సంబంధించి సిగ్నల్ ఉండట్లేదు. మొబైల్స్కి జామర్లు పెట్టారో లేకపోతే ఇంకేదైనా కానీ కాల్స్ కూడా కలవట్లేదు. మనం ఎవరికైనా ఫోన్ చేయాలని ఫోన్ చేస్తున్నా కూడా కలవట్లేదు. టెంపరీ బస్ స్టాండ్ నుంచి బస్సు దిగి బస్ స్టాండ్ బయటికి రోడ్డు మీదకి అయితే రావడంతో మంచి పాటలు అయితే వినిపిస్తున్నాయి. ఏంటా అని చూశాను. ఇక్కడ దివ్యాంగులు, వికలాంగులు అయితే పాటలు అయితే ఏర్పాటు చేశారు. వాళ్ళు పాడటం చాలా బాగా నచ్చింది. నేను కొంత చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. వినేద్దాం.
కార్యక్రమాలు గమనించండి. మేము పాడే ఒక పాటలు మీకు నచ్చితే అక్కడ ఒక బాక్స్ ఏర్పాటు చేసుకున్నాం మా సంస్థ తరపు నుంచి. మీకు ఎంత ఇవ్వాలన్నా కానీ ఆ బాక్స్ లో వేస్తే మాలాంటి వికలాంగులకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఆ స్వామి వారి పేరు మీద ఎవరైనా ఆ హుండీలో విరాళాలు ఇచ్చే దాతలుంటే ముందుకు రావచ్చు. మరి ఎంతో కష్టం కూడా ఒక మగ వ్యక్తి గొంతు బిగుబట్టి లేడీ వాయిస్ తీసుకొని వచ్చి మరి అద్భుతంగా పాట పాడడం, అందులో ఆడపిల్లలాగా పాడడం అంటే అది మామూలు విషయం కాదు. ఇంతటి మంచి కళాకారుణ్ణి భగవంతుడు వైకల్యం ఉన్నప్పటికీ కూడా మాలాంటి దివ్యాంగులకు స్ఫూర్తిదాయకంగా పుట్టించినందుకు మేమంతా సంతోషిస్తున్నాము. అలాగే మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరందరూ మా యొక్క కళను మెచ్చి మీరెవరైనా మాకు సహాయం అందించాలంటే అక్కడ మీ ముందు ఉన్నటువంటి ఆ కాంట్రిబ్యూషన్ బాక్స్ లో మీ యొక్క సహాయాన్ని మీరు మీ పిల్లల పేర్ల మీద కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్ల మీద కానీ ఆ భగవంతుని పేరు మీద కానీ మాకు అందిస్తే మాకు రేపటి రోజు మీ యొక్క కుటుంబ సభ్యుల పేరు మీద మా సంస్థలో అన్నదానం జరుగుతుంది కనుక దయవుంచి మీకు తోచిన విరాళాలు ఆ బాక్స్ లో అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అలాగే వెనక ఎవరైనా మాకు సహాయం అందించవలసిన వాళ్ళు ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే రావాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి మధ్యలో ఉండి ఆ బాక్స్ ఉన్న ప్లేస్ ని కొంచెం వదిలేస్తే మీరు అక్కడ రౌండ్ అప్ చేయకుండా ఇలాగా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మా కుడి వైపుకి కానీ ఎడమ వైపుకి కానీ వచ్చి ఆ బాక్స్ వరకు కొంచెం ప్లేస్ వదిలేస్తే మాకెవరైనా సహాయం చేయాలంటే ఈజీగా వచ్చి ఇవ్వగలరు. అలాగే ఆడవాళ్ళు కూడా వస్తుంటారు కనుక దయవుంచి బాక్స్ కి కొంచెం ప్లేస్ ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మా యొక్క డైలాగ్స్ మరియు పాటలు మీ అందరినీ అలరిస్తున్నాయని మీ యొక్క ఆశీర్వాదం మాకు అంతనని నమ్ముతూ మరొక మంచి డాన్స్ తో మేము ముందుకు వస్తున్నాము. మరొక పాట తర్వాత డాన్స్ తో మేము ముందుకు వస్తాము. ఈ లోపల మీరందరూ కూడా మీకు తోచిన సహాయాన్ని మాకు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయచేసి ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగించొద్దన్నా ప్లీజ్. ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగించకుండా ఒక సైడ్ కి వచ్చి చూడవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ మరొక మంచి పాటతో ముందుకు వస్తున్నాము. 40 మంది కోసం చేసినటువంటి ఒక కార్యక్రమాన్ని గుర్తించి మీకు తోచిన సాయం అందించవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. ఎదురుగా రాకుండా అలాగే రోడ్డులోకి ఎవరు వెళ్లకుండా రైట్ సైడ్ చాలా ప్లేస్ ఉంది, లెఫ్ట్ సైడ్ ప్లేస్ ఉంది. దయవుంచి ఇటు కొంచెం లోపలికి వచ్చి చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్లీజ్. అక్కడ నుంచి వాళ్ళు అంబులెన్స్ వస్తుంది, అంబులెన్స్ కి దారి ఇచ్చేయండి ప్లీజ్. అందరి పేరున్నాడు
కార్యక్రమాలు అక్కడ ఏర్పాటు చేశారు కదండి బాక్స్. ఆ బాక్స్ లో మీకు ఎంత తోస్తే అంత గమనించండి. మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా మాలాంటి వికలాంగుల సంస్థలకి ఒక పూట భోజనానికి కానీ హాస్టల్లో ఇతర అవసరాలకు కానీ ఉపయోగపడతాయి. కాబట్టి విరాళాలు ఇచ్చే దాతలు ఉంటే ముందుకు వస్తారు మనసారా కోరుతూ. నేనే కాకుండా మా మేడం గారు కూడా చక్కని పాటలు పాడి వినిపిస్తారు. ఒక 2 పాటలు మేడం గారు పాడతారు. థ్యాంక్ యూ. ఉన్నటువంటి మా యొక్క సంస్థకు మీరు చేసే సహాయం ఒక్కరోజు భోజనానికి అందుతుంది కనుక మీకు తోచిన సాయం అందించండి సార్ ప్లీజ్. మీరు రోజులో ఎంతో మందికి అన్నదానాలు మీ పిల్లల పేర్ల మీద పెళ్లి రోజులను, పుట్టినరోజులను, పెద్దల జ్ఞాపకాలను చేస్తూనే ఉంటారు. అలాంటిది మా యొక్క సంస్థకు ఒకరోజు అన్నదానం కోసం మేము ఇక్కడికి వచ్చాము. మీరు ఇచ్చేటటువంటి సహాయం మా సంస్థలో 40 మందికి ఒక్కరోజు భోజనం అందుతుంది కనుక దయవుంచి మీకు తోచిన సహాయాన్ని మాకు ముందున్నటువంటి కాంట్రిబ్యూషన్ బాక్స్ లో మీ యొక్క విరాళాలు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం సార్. మీరు చేసినటువంటి సహాయంతో 40 మందికి ఒక్కరోజు భోజనం నిత్యావసరాలు అందుతాయి. మీకు తోచిన సాయం అందించి ఆ పరమేశ్వరుని యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు. లోపం ఉండి కూడా, వైకల్యంతో బాధపడుతూ కూడా, నడవలేని స్థితిలో కూడా 40 మందిని పోషించడానికి మేము ఒక సంస్థను పెట్టి సంస్థకు నిరంతర అవసరాల కోసం ఇలాంటి కార్యక్రమాలను ఎంచుకొని చేస్తూ ఉన్నాము. మీరిచ్చేటటువంటి సహాయంతోనే 13 సంవత్సరాలుగా మా సంస్థను పోషిస్తున్నాము. కనుక మీ వంతు సహాయాన్ని అందిస్తే మా సంస్థలోని 40 మందికి ఒక్కరోజు భోజనం అందుతుంది. మీ వంతు సహాయం అందించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ప్లీజ్ సార్, మీరు చేసే సహాయంతో 40 మంది కడుపులు నింపిన దాతలు అవుతారు. మీరు ఎన్నో సంస్థలకు వెళ్ళి వెతుక్కుంటూ వెళ్ళి అన్నదానాలు చేస్తుంటారు. ఒక సంస్థ కోసం నెల్లూరు నుండి ఇంత దూరం మేము వచ్చి మీ యొక్క సహాయాన్ని అందిస్తున్నాం. మీ యొక్క ప్రేమను, అభిమానాన్ని, మీ యొక్క సహాయాన్ని మా సంస్థకు అందించవలసిందిగా మరి ముఖ్యంగా మిమ్మల్ని వేడుకుంటూ రామచరణ్ గారు నడిచినటువంటి మంచి పాటతో ముందుకు వస్తున్నాం. దీన్ని ఆనందించి మీకు తోచిన సహాయం అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీరు అలసిపోయి ఇంటికి వెళ్తున్న సమయాలు, భగవంతుని దర్శిస్తున్న సమయాల్లో ఒక్క క్షణమాగి మీకు తోచిన సహాయం మా సంస్థకు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వికలాంగుల పాటలు అయితే చాలా బాగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి సంబంధించి ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్రతి మొబైల్ నుంచి ఒక లైక్ ఇస్తే చాలా బాగుంటుంది. వీడియో ఎంతటితో ముగిస్తున్నానో ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ.